నమస్కారం అండి. నా పేరు రమాదేవి. మాది గ్రీన్ పార్క్ కాలనీ, కర్మన్ఘట్ అండి. నాకు మొక్కలంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అండి. మొక్కలంటే అందులో మొక్కలలో కూడా నాకు రేర్ వెరైటీ అంటే చాలా ఇష్టం. ఎగ్జాక్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. నేను మొక్కలు రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ అనుకుంటాను కదండి. నాకు ఎక్కడ మొక్కలు ఉన్నా కూడా, ఏ నర్సరీలో ఏ వెరైటీ మొక్క ఉన్నా కూడా వెళ్ళి తీసుకుంటాను. ఎంత దూరమైనా వెళ్ళి తీసుకొస్తానండి. మొక్కలు కూడా నేను అన్ని గ్రో బ్యాగ్లో పెంచానండి. మొత్తము అన్ని గ్రో బ్యాగ్లోనే పెట్టాను. చాలా వెరైటీస్ అండి. మామిడిలో ఒక 5-6 రకాలు, జామలో ఒక 5-6 రకాలు, మట్టి, కోకోపీటు, ఆవు పేడ 3 సమానంగా తీసుకుంటానండి. అందులో బోన్ మీల్ పౌడరు, ఎప్సమ్ సాల్ట్, సీవీడ్స్, టర్కోడర్మా వెరడి, వేపపిండి ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఆ మట్టిలో పెట్టేస్తానండి మొక్క. వెజిటేబుల్స్ అంటే ఒక 30 రూపీస్ 20 రూపీస్ పెడితే కేజీ వస్తుంది కదండి. ఈ ఫ్రూట్ అయితే ఒక్క ఫ్రూటే మనకు 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. అందుకని ఆ ఉద్దేశంతో నేను ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాలనుకున్నాను. దాదాపు 1000 పైన మొక్కలు ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి, లెక్క చెప్పడానికి. ఇది వనరాజా అండి. మ్యాంగో చూడండి, నేలలో కూడా రాదు, ఎంత చక్కగా వచ్చింది చూడండి. 1/2 కేజీ పైనే ఉంది. ఇది గ్రో బ్యాగ్లో పెట్టాను చూడండి. గ్రో బ్యాగ్లో అయినా కూడా ఇంత పెద్ద సైజు. ఇది ప్రొమగనేట్ అండి. ఇది బోన్సాయి మొక్క ఉండే, ఇంకా వాటర్ కొట్టినప్పుడల్లా కింద పడిపోతుంది అనేసి నేను మళ్ళీ బోన్సాయిని తీసి ఇది బకెట్లో 100 రూపాయల బకెట్లో నాటాను. ఇది కూడా చూడండి ఎంత పెద్ద సైజు వచ్చేదో. ఇక్కడ సీతాఫల్, ఇది కూడా చూడండి సీతాఫలం ఎంత బాగా వచ్చింది. ఇది 2వ సారి వచ్చిందండి. 2వ సారి పూత కూడా చూడండి ఎంత బాగుంది. మనము 3-4 మంత్స్కి ఒకసారి ఆవు పేడ వేసుకోవాలండి. ఆవు పేడ, మేక ఎరువు 2 కలిపి వేసుకుంటే ఫ్రూటింగ్ బాగా వస్తుంది. ఇది రేర్ వెరైటీ అండి, అసలు ఇక్కడ వినుండరు. ఇదేంటంటే బ్లాక్బెర్రీ జామ్ ఫ్రూట్ అండి. దీంతో చాక్లెట్ తయారవుతుందట, చాక్లెట్లో ఫ్లేవర్లో కలుపుతారట. ఇది బ్లాక్బెర్రీ జామ్ ఫ్రూట్. ఇది చెన్నై నుండి తెచ్చుకున్నాను. చెన్నై నుండి వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. ఇది అంటే నేను మొక్కలంటే ఇష్టం కాబట్టి ఎంత దూరమైనా వెళ్తాను. ఇవి డ్రాగన్స్ అండి. డ్రాగన్స్ నా దగ్గర దాదాపు 7 రకాలు ఉన్నాయండి. డ్రాగన్స్ ఎల్లో, వైట్, పింక్, ఇజ్రాయెల్ ఎల్లో, బ్లాక్ డ్రాగన్ చాలా ఉన్నాయండి. ఇంకా వెరైటీస్ నా దగ్గర. నాకు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అండి దాదాపు ఒక 3-4 మంత్స్ కంటిన్యూగా తిన్నామండి. అందరి చుట్టుపక్కల ఫ్రెండ్స్కు అందరికి ఇచ్చాము. చాలా అండి, ఒక దాదాపు 40-50 కాయలు, ఒక్క చెట్టుకే దాదాపు 30 కాయలు వచ్చాయి. ఇవి మాకు ఇల్లు కట్టినప్పుడు ఈ పిల్లర్స్ ఉండే అండి. అయితే అందరు ఎక్కువ శాతం నేలలో నాటి పిల్లర్స్ పెడతారు కదా. నాకు ఐడియా వచ్చింది ఓన్గా, అరే మన మిద్దె పైన పిల్లర్స్ ఉన్నాయి కదా, దీనికే పెడితే అయిపోతుందని గ్రో బ్యాగ్లో పెట్టేసేసి పెద్ద టబ్లో పెట్టేసి పిల్లర్స్ పెట్టాను. అందుకని నాకు ఫ్రూటింగ్స్ బాగా వస్తున్నాయి. ఇవి పెట్టి కూడా 3 ఇయర్స్ 2.5-3 ఇయర్స్ అవుతుంది. ఇవి మొత్తం యాపిల్ ప్లాంట్స్ అండి. మొత్తం అంటే మనకు ఏ ప్లాంట్ అయితే ఎక్కడ నీడకు వస్తుందో ఆ ప్లాంట్ నేను ఎన్నుకున్నాను. ఎండ ఉన్న సైడ్లో రానప్పుడు ఏం చేశానంటే నీడ ఉన్న సైడ్లో పెట్టానండి. అప్పుడు అక్కడ ప్లాంట్స్ సెట్ అయింది అనుకోండి, అక్కడే పెట్టేస్తున్నాను. ఈ మొత్తం ఈ లైన్ అంతా ఎగ్జాక్టివ్ ఫ్రూట్ ప్లాంట్స్ అండి. బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, యాపిల్స్ ఇవన్నీ. ఇది చూడండి, ఈ యాపిల్ కూడా నేను 3.5-4 మంత్స్ అవుతుందండి. ఇది ఒకటేసారి పెట్టాను. ఇది సారం అంతా పోయింది చూడండి, చెట్టు సరిగా ఎదగట్లేదండి. నా ఓన్గా ఏం చేశానంటే ఈ ప్లాంట్ మొత్తం తీసేసి వేర్లు కట్ చేసి మొత్తం ప్రూమింగ్ చేశాను. చేశాక చూడండి ఎంత బాగుందో. మళ్ళీ కొత్త మట్టి కలిపి పెట్టాను. ఈ చెట్టు కంటే కూడా ఇది ఇంకా బాగా గుబురుగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ప్రతి ప్లాంట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ పడుతుందట. ఇది లోకోట్ అండి. ఇది చాలా ఫ్రూటింగ్ వచ్చినాయి, భలే టేస్ట్. ఫస్ట్ టైం ఫ్రూటింగ్ వచ్చి తిని చూసాం మేము. అసలు చాలా అంటే చాలా టేస్ట్. అసలు నేను ఎక్కువ ఫారెన్ కంట్రీస్ గార్డెన్స్ చూస్తాను.
దాన్ని బట్టి నేను ఫ్రూటింగ్ చూసుకొని ఎక్కువ ఫ్రూటింగ్ వచ్చేది మన మిద్దె మీద ఏదో ఎక్కువ వస్తాయో చూసుకొని నేను అది సెలెక్ట్ చేసుకొని రాసుకొని మరీ మా నర్సరీకి పోయి తెచ్చుకుంటానండి ఎంత దూరమైనా వెళ్ళి. నేను 1000 నుండి 4000 5000 వరకు కొంటానండి. నాకు బాగా మొక్క నచ్చిందంటే ఎంత అమౌంట్ పెడతాను. ఇది బ్లాక్ సపోటా, నేను ఇది చెన్నై నుండి తీసుకొచ్చుకున్నాను. బ్లాక్ సపోటా కూడా మనం సపోటా చుంచినప్పుడు దీంట్లో కూడా బ్లాకే ఉంటుందండి, లోపల కూడా జ్యూసీగా బ్లాక్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, లోపల సేమ్ బ్లాకే ఉంటుందండి. ఇది రేర్ వెరైటీ అండి, వెల్వెట్ ఆపిల్. ఇది 2.5-3 years అవుతుందండి పెట్టి. ఫ్రూటింగ్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, నాకు ఐడియా లేదు, కానీ ఇది పెట్టి చాలా ఇయర్. ఇది మియాజాకి అండి. ఈ ఫ్రూట్ చాలా రేర్ అండి. ఇది మియాజాకి 2,70,000 అండి. మియాజాకి ఎంత బాగా వచ్చిందో చూడండి, నా మిద్దె మీద కూడా చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇది కేజీ 2,70,000 అండి. ఒక్క పీసు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు 35,000 అటండి. ఇది గిఫ్ట్గా బర్త్డే కానీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు 35,000 అని చెప్పారు. ఇది నా మిద్దె మీద రావడం నాకు చాలా లక్ అనిపిస్తుంది. ఈ ఫ్రూట్ నేను అది ఆద్య ఎగ్జాటిక్ ఫ్రూట్ నర్సరీలో ఫామ్లో తీసుకున్నానండి. ఈ థైలాండ్ నుండి తెచ్చాడట అబ్బాయి, ఒకటే ఉంటే నాకు ఇచ్చారు. దీంట్లో చాలా పోషకాలు ఉంటాయండి, చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి, హెల్త్కి చాలా మంచిదని, అందుకే దీనికి అంత వాల్యూ అండి. 2,70,000 అందుకే. ఇది క్రికెట్ బాల్ మనీలా చెర్రీ అండి. ఇది సేమ్ ఖర్జూరా లాగా ఉంటుందండి టేస్ట్. లోపల కూడా ఇది మొత్తం మెరూన్ కలర్ అయిపోయింది వండాక, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు ఎప్పుడు కంటిన్యూగా తింటుంటాం మేము, అంత టేస్ట్ ఉంటాయి. ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది అండి. ఇది శ్రీ ఆంజనేయ నర్సరీలో తీసుకున్నాను. ఇది యాపిల్ చూడండి. ఈ యాపిల్ కూడా నేను చిన్న గ్రో బ్యాగ్లో ఉండే, అయితే సరిగా ఫ్లవరింగ్ రావట్లేదు, ఊడిపోతున్నాయి, మొత్తం ఫ్లవరింగ్ అంతా రాలిపోతుందని చెప్పేసి మళ్ళీ కొత్తగా మట్టి కలిపి ఆ మట్టిలో మళ్ళీ నాటానండి. అసలు ఎంత హెల్దీగా వస్తుందో చూడండి, మొత్తం ఫ్లవరింగ్. ఇది గ్రీన్ యాపిల్. ఇది బాగా బ్లడ్ వస్తుంది అట ఈ గ్రీన్ యాపిల్స్ తింటే అని, సరే అని ఈ మొక్క నాటానండి నేను. అసలు ఫ్లవరింగ్ చూడండి మార్చగానే ఎంత బాగా వస్తుందో. దీనికి అసలు ఎరువులు, అది పురుగు మందు కానీ వేరే ఎలాంటి ఎరువులు వాడద్దట, ఓన్లీ ఆవు పేడతోనే పెంచాలట దాన్ని, అప్పుడే దానికి వాల్యూ. ఇది మల్బరీ చింత అండి. ఇది ఎవరు కూడా చూసి ఉండరు, ఇది కేరళలో దొరుకుతుందట అండి ఈ మల్బరీ చింత. నాకు ఈ మల్బరీ చింత జ్యూస్ ఎండబెట్టి జ్యూస్ తీసుకొని తాగితే ఇది చాలా వెయిట్ లాస్ అవుతుందండి. హెల్త్ బెనిఫిట్స్, చాలా వెయిట్ లాస్ అవుతారు. ఇది అంజీర్ ప్లాంట్ కూడా అండి, ఎండిపోవడానికి వచ్చినండి అంజీర్ ప్లాంట్. దీన్ని కూడా నేను ప్రతి ఒక్క మొక్క అండి ఎప్పుడైతే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రాదో మళ్ళీ ఎంబడే కొత్త మట్టి కలుపుకొని నేను మళ్ళీ ప్లాంట్ నాటుకుంటానండి. ఇది మొత్తం ఎండిపోయిన ప్లాంట్ని మళ్ళీ కొత్త మట్టి కలిపి పెట్టాను చూడండి, ఎంత హెల్దీగా ఎంత బాగా కింది నుండి వచ్చాయి చూడండి, అడుగు నుండి ఫ్రూటింగ్ చూడండి ఎంత బాగా వచ్చాయి. నాకు అంజీర్లో 3 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ మనకు అందరికీ తెలిసే ఉంటాయండి, కానీ మనకు కొన్ని తెలియని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఐస్ క్రీమ్ బీను, ఇది చాలా టేస్ట్గా ఐస్ క్రీమ్ లాగానే ఉంటుందండి, అందుకనేసి నేను ఇది తీసుకొచ్చి పెట్టాను ఇష్టంతో. చాలా టేస్ట్గా ఉంటుంది, పొడుగ్గా వస్తుందండి దీని ఫ్రూటింగ్. ఇంకా నేను ఫ్రూట్ అయితే చూశాను కానీ మన చెట్టుకు ఇంకా పెద్దగా కావాలి, ఎందుకంటే నేను ఎక్కువ మార్నింగ్ లేస్తే ఎక్కువ ఫారెన్ కంట్రీస్ గార్డెన్ చూస్తుంటాను ఎక్కువ, అందుకనేసి ఏవైతే ఫ్రూట్ టేస్ట్ ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఒక బుక్ మీద నోటెడ్ చేసుకొని ఎంబడే మళ్ళీ నర్సరీకి ఫోన్ చేసి ఈ మొక్క ఉందా అని చెప్పి తెచ్చుకుంటానండి. ఇది నా దగ్గర ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ దాదాపు 200-300 ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర. ఇది 1 kg జామ అండి. అసలు దీనికి తోలు అనేది ఉండదండి, మీద పొట్టు పల్సగా అంటే పల్సగా, అసలు ఎంత టేస్ట్ అంటే చెప్పకూడదండి, అంత టేస్ట్ ఉంది. 1 kg జామ ఇది 3 times అండి రావడం.
2-3 టైమ్స్ అయింది ఇక్కడికి రావడము. చూడండి ఖాతా కూడా ఎంత బాగుందో. మనము 2-3 మంత్స్కి ఒకసారి ఆవు పేడ మేక ఎరువు ఇదిగో ఇక్కడ వేసాను చూడండి. మేక ఎరువుకు బాగా వస్తుందండి. చాలామంది మేక ఎరువు వేడి రాదంటారు, కానీ నేను ఎక్కువ మేక ఎరువు ఆవు పేడ 2 కలిపిస్తానండి. దానికి కొంచెం నీమ్ పౌడర్, మనకు పురుగు రాదు, వేరు పురుగు రాకుండా ఉంటుంది, మనకు ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది. ఆవు పేడ మేక ఎరువు 2 కలిపి వేస్తే. ఇది ఎల్లో స్ట్రాబెర్రీ గోవా. ఇది ఎగ్జాక్టివ్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది ఎల్లో స్ట్రాబెర్రీ గోవా అండి. నాకు ఈ స్ట్రాబెర్రీలో 3-4 రకాలు ఉన్నాయండి. దాదాపు రెడ్ స్ట్రాబెర్రీ గోవా ఉంది, ఎల్లో స్ట్రాబెర్రీ గోవా ఉంది. ఇది చూడండి, ఇది బ్లూబెర్రీ అండి. ఇది చాలామంది బ్లూబెర్రీ ఒరిజినల్ అని అమ్ముతున్నారు. ఇదండి, ఇది డూప్లికేట్. చూడండి బ్లూబెర్రీ నాకు ఆల్రెడీ ఫ్రూటింగ్ వచ్చారు. ఇక్కడ రాదంటారు, బయట కంట్రీలోనే వస్తాయి అంటారు. నాకు వచ్చారు చూడండి బ్లూబెర్రీ. ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ అండి. ఇది కీవీ ప్లాంట్ అండి. ఇది పర్సిమన్ ప్లాంట్. ఇది చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మన యాపిల్ సైజ్ ఉంటుంది, కానీ భలే రుచి అండి. అసలు యాపిల్ కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇది. ఇది బస్తరా మ్యాంగో. ఈ మ్యాంగో బస్తరా మ్యాంగో చాలా వచ్చినాయి. 3-4 వస్తే మేము కోసేసాము, ఆల్రెడీ తిన్నాం. చాలా రుచిగా ఉందండి ఈ ఫ్రూట్. ఇవన్నీ రేర్ వెరైటీస్, చాలా రేర్, స్వీట్నెస్ ఎక్కువ. ఇది మన రెడ్ పైనాపిల్ అండి. ఇది వస్తుంది చూడండి, రెడ్ పైనాపిల్. దాని చుట్టూ కూడా ఇంకా మళ్ళీ పైనాపిల్స్ వస్తాయి, చిన్నగా సైడ్కి కూడా వచ్చాయి. ఇది ఒకటండి, ఇది బత్తాయి. ఇది బత్తాయి అండి. ఇది చాలా సార్లు అండి గుత్తులు చాలా బాగా వస్తున్నాయి, చాలా స్వీట్గా ఉంటుంది ఇది కూడా. ఇది ఎల్లో డ్రాగన్ అండి. ఈ కలర్ కూడా చూడండి, రెడ్ డ్రాగన్కు మనకు లైట్ ఎల్లో కలర్ వచ్చింది చూడండి. ఇది గుర్తు మనకు ఎల్లో డ్రాగన్. ఇది స్వీట్ చింత అండి. ఇది స్వీట్ చింత. ఫస్ట్ టైం పూత వచ్చింది, కానీ ఫ్రూటింగ్ నిలబడలేదు. ఈసారి వస్తుందేమో చూడాలండి. ఇది క్రికెట్ బాల్ సపోటా. ఇది చాలా ఒక 1/2 kg ఉంటుందండి. ఇది సపోటా చాలా బాగుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పెద్ద సైజు గుత్తులుగా వస్తాయి అవి. ఇది ఎల్లో ఫ్యాషన్ ఫ్రూట్, ఇది రెడ్ ఫ్యాషన్ ఫ్రూట్. 2 పెట్టాను ఇందులో, ఎల్లో రెడ్ ఫ్యాషన్ ఫ్రూట్ 2. మొత్తం 4 రకాలు ఉన్నాయండి ఫ్యాషన్ ఫ్రూట్. ఇది పీచ్, అది ఆప్రికాట్ అండి. ఇది కూడా ఎవరికి తెలియదు, ఇది కూడా ఆప్రికాట్. ఇది ఇక్కడ పూత కూడా వచ్చింది నాకు ఎక్కడ. ఈ మ్యాంగో కూడా అండి, మ్యాంగో కూడా ఇది చిన్న తొట్టిలో ఉండే, ఒకసారి ఫ్రూటింగ్ బాగా వచ్చింది. మళ్ళీ పెద్దగా అయిన తర్వాత నేను దీన్ని కూడా అన్ని వేర్లు కట్ చేసేసి పైన మొత్తం ప్రూమింగ్ చేశాను. బతుకుతుంది లేకపోతే లేదు, ఒక ట్రై చేద్దామని చేశానండి. కానీ ఎంత బాగా వచ్చిందో చూడండి. మొత్తం వేర్లు కట్ చేస్తే చనిపోతుంది అంటారు మొక్క, కానీ నాకు ఎంత బాగా వచ్చిందో చూడండి. వేర్లన్నీ కట్ చేసి మొత్తం ప్రూమింగ్ చేశాను, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది మిస్ ఇండియా యాపిల్ బేర్ అండి. చాలా గుత్తులు వస్తాయి, అసలు విపరీతమైన ఫ్రూటింగ్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి. రెడ్గా ఉంటుంది, అది చాలా టేస్ట్ ఉంటుంది అది. ఇది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది మన ఇండియాలో ఫస్ట్ టైం అట ఈ ఎగ్ ఫ్రూట్ ప్లాంట్. నేనైతే తెచ్చుకున్నాను నర్సరీ నుండి, నాకు చాలా ఇష్టం అని తెచ్చుకున్నాను. ఇది రెడ్ లేడీ బొప్పాయి అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది పూత వస్తుంది చూడండి, ఇప్పుడు చిన్నగా పూత వస్తుంది. యాపిల్ ప్లాంట్ అండి. ఇదిగోండి
యాపిల్ చూడండి వచ్చినాయి. అయితే నేను ఇక్కడ నాకు ఏదైనా మొక్క నచ్చింది అనుకోండి, నర్సరీ వాళ్ళు నాకు మొక్కలు ఎక్కువ ఇష్టం అని చెప్పి వాళ్ళు ఏదైనా మొక్క రాగానే నాకు కాల్ చేస్తారు. ఈ మొక్క నేను దాదాపు 5 months 6 months అండి అది నర్సరీలోనే పెట్టాను. పక్కకు పెట్టి ఎవరికి ఇవ్వకు, డబ్బులు ఉన్నప్పుడు తీసుకెళ్తాను. సరేనా అబ్బాయి పక్కకు పెట్టాడు. అప్పుడు ఫ్లవరింగ్ లేదండి. తర్వాత ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చేది. మేడం ఎవరు వచ్చినా ఇదే మొక్క అడుగుతున్నారని అంటే మళ్ళీ నేను మొన్న పోయి మళ్ళీ తీసుకొచ్చుకున్నానండి. ఇది అంత ఇష్టం నాకు మొక్కలంటే. ఇది మన సైడ్ పండదంటారు. చూడండి మన సైడ్ కూడా ఎంత బాగా వచ్చాయి యాపిల్స్. అందరు పెంచుకోవచ్చు అండి. మీరు అందరు ధైర్యంగా అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెంచవచ్చు. నేను పెంచుతున్నాను కదండి, మీరు కూడా పెంచి ట్రై చేసి చూడండి. ఇది వంకాయ చెట్టు చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో. చాలా అంటే చాలా వంకాయలు వచ్చాయండి. ఇది మనము పెంచేదాన్ని, మనం ఇచ్చే ఎరువును, మనం ఇచ్చే వాటరింగ్ని బట్టి ఉంటుందండి. ఎప్పుడు కానీ వాటరింగ్ బాగా కాత వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాటరింగ్ మాత్రం వేయద్దండి. 3-4 daysకి ఒకసారి వేయాలండి వాటర్. చూడండి ఇది నాకు సిటీజీ వాళ్ళు ఇచ్చిన మొక్క అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. సిటీజీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అర్కర సార్ గారికి, సరోజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను పచ్చిమిర్చి మొక్కలు, వంకాయ మొక్కలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ అన్నీ నేను సిటీజీ నుండి తీసుకున్న మొక్కలేనండి. చూడండి మనం ఆర్గానిక్గా పండించుకొని తినాలని, మన ఫుడ్ ఎలాంటి పురుగుల మందు కొట్టకుండా పండించుకొని తినాలని ఇచ్చారండి మొక్కలు. చూడండి ఎంత మంచి హెల్దీ మొక్కలు ఇచ్చారో. ఇది పీచ్ ఫ్రూట్ అండి. నేను ఇక్కడ రావు అన్న మొక్క ఎందుకు రావన్న ఇదితో నేను ఖచ్చితంగా పెంచాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టాను. చూడండి ఇదిగో ఇక్కడ ఫ్లవరింగ్ కూడా వచ్చింది. ఎందుకు రావండి, మనం ఇష్టంతో మంచి కష్టపడి పెంచితే కంపల్సరీ వస్తుందండి. మంచిగా టైం ప్రకారం మనం కేర్ తీసుకోవాలి. వాటరింగ్ అని, పురుగు రాకుండా, పెస్టిసైడ్ రాకుండా నీమ్ ఆయిల్ కొట్టుకోవడము, టైంకి ఆవు పేడ ఇవ్వడము, కొంచెం మేక ఎరువిస్తే చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చింది నా చెట్టు. ఇది బనానా మ్యాంగో అండి. ఇది బనానా మ్యాంగో. చాలా వెరైటీస్ ఉన్నాయండి. 7-8 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇది రెడ్ సీతాఫల్. ఇది ఇప్పుడు 3-4 times అండి. చాలా బాగుంటుంది. లోపల కూడా రెడ్గానే ఉంటుంది. పైన రెడ్గానే ఉంటుంది, లోపల రెడ్డే ఉంటుంది సీతాఫలం. చాలా బాగా వస్తుందండి. నేను ప్రతి ఒక్కటి గ్రో బ్యాగ్లో పెట్టాను. చూడండి ఇది రెడ్ బనానా మ్యాంగో. ఇది రెడ్ బనానా మ్యాంగో అండి. ఇది సెంటెడ్ గులాబీ. ఇది మంచి స్మెల్ వస్తుందండి. మనం వేడి వాటర్లో కనుక ఈ సెంటెడ్ గులాబీ వేసుకొని తలస్నానం చేస్తే మంచి స్మెల్ వస్తుందండి. మన జుట్టు కూడా చాలా బాగుంటుంది. లేదంటే షుగరును ఈ పెటల్స్ మనం ఒక బౌల్లో వేసి ఒక 10 days అట్లా పెట్టి రోజు మార్నింగ్ పరిగెట్టున తీసుకుంటే కూడా మంచి గ్లో వస్తుంది ఫేస్. ఇదేమో వెరిగేటెడ్ సపోటా. చాలా పెద్ద సైజు, మంచి స్వీట్నెస్ అండి. ఇది ఒక పూత చూడండి ఎంతగానో పూత వచ్చిందో. కాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి. వెరిగేటెడ్ సపోటా చాలా టేస్ట్ అండి. ఇది కూడా మీరు అందరు కంపల్సరీ మిద్దె మీద పెట్టుకోండి. చాలా బాగుంటుంది. రుచి మాత్రం చాలా టేస్ట్ అండి, మన మామూలు దానికంటే ఇక్కడ. ఈ మ్యాంగో కూడా చాలా రేర్ అండి. ఇది గోల్డెన్ మ్యాంగో. ఇది వరల్డ్లో మంచి స్వీట్నెస్ మ్యాంగో అండి. మియాజాకి కానీ గోల్డెన్ మ్యాంగో కానీ. ఇది నేను సప్తగిరి నర్సరీలో తీసుకున్నానండి. ఇవి దొండకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇది దొండ చెట్టు, మన సిటీజీ ఇచ్చిన మొక్క అండి. ఇది కూడా చాలా హ్యాపీగా ఉందండి. చిన్న మొక్కలకైనా ఫ్రూటింగ్ ఎక్కువ వస్తాయండి మన సిటీజీ వాళ్ళు ఇచ్చిన మొక్క. అసలు నేను కూడా చూసుకోలేదు. చెన్నైకి వెళ్ళాను నేను మా సార్ దగ్గరికి. వచ్చి చూసేసరికి అది లోపల కనబడలేదు. ఎంత బాగా వచ్చాయో చూడండి బత్తాయిలు. చాలా పెద్ద సైజు. దాదాపు దీనికి ఎప్పుడు కంటిన్యూగా ఫ్రూటింగ్ ఉంటుందండి. ఎన్ని ఫ్రూటింగ్స్ అసలు చాలా ఫ్రూట్స్ వస్తాయి. మంచి టేస్ట్ ఉన్నాయండి. ఇది సెంటెడ్ రోజ్. ఇది చాలా మంచి స్మెల్, గుత్తులు గుత్తులు వస్తాయి. క్రీపర్ అండి. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రోజ్మేరీ ప్లాంట్ అండి. ఈ రోజ్మేరీ ప్లాంట్ బెనిఫిట్స్ చాలా అండి. ఇది హెల్త్ ఫుడ్ చాలా. ఇది మనకు హెయిర్కి కూడా మంచి గ్రోతింగ్ ఇస్తుందండి. సిల్కీగా గ్రోత్గా ఉంటుంది. గుప్పెడు ఆకులండి, ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అవి వేసేసుకొని ఇది బాగా మరిగించి ఒక స్టోర్ చేసుకోవాలండి. దాన్ని స్ప్రే లాగా మనం హెయిర్కి కొట్టుకుంటే జుట్టు బాగా వస్తుంది. ఇది నేను ట్రై చేసి చూసానండి. అసలు ఎంత బాగుందో హెయిర్.
ఆ ఫుడ్లో కూడా వాడుకోవచ్చు. దీన్ని టీ కూడా పెట్టుకోవచ్చు అండి. మార్నింగ్ దీన్ని టీ లాగా చేసుకొని కొంచెం బెల్లం కలిపి తాగితే చాలా హెల్త్కి మంచి బెనిఫిట్స్ అండి. ఇది చూడండి లాంగ్ మల్బరీ, ఎంత పెద్ద సైజో చూడండి మల్బరీ. అసలు ఎన్ని ఫ్రూటింగ్స్ అండి. మనం ఎంబడే ఏం చేయాలంటే ఫ్రూట్ అయిపోయిన వెంటనే ఎంబడే మనం ప్రూమింగ్ చేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ కొమ్మలు బ్రాంచెస్ ఎక్కువ వచ్చి చాలా ఫ్రూటింగ్స్ వస్తాయి మనకు. చాలామంది తెంపేసి అట్లే పెడతారు, కానీ కంపల్సరీ ప్రూమింగ్ చేయాలండి. ఇది చేస్తే మళ్ళీ ఇమ్మీడియట్గా ఫ్రూటింగ్ మనకు ఎంబడే వచ్చేస్తుంది. చూడండి ఇది వైట్ మల్బరీ అండి. వైట్ మల్బరీ చాలా టేస్ట్ ఉన్నాయి కాయలు. ఇదిగో చూడండి ఇవన్నీ కాయలు మొత్తం ప్రూమింగ్ చేశాను చూడండి. ఫ్రూటింగ్ వచ్చేది ఆల్రెడీ, మళ్ళీ ప్రూమింగ్ చేస్తే ఎంత బాగా వస్తుందో చూడండి. గుత్తులుగా చాలా టేస్ట్, చాలా పెద్ద సైజు వస్తుందండి, చాలా పెద్ద సైజు వైట్ మల్బరీ. ఇది మల్బరీలో నా దగ్గర చాలా ఉన్నాయండి. ఇది చూడండి, ఇది మన దగ్గర బుడ్డగాసి పనులు అంటాయండి. ఇంతకుముందు దీన్ని ఎవరు అంత పట్టించుకోలేదు ఈ మొక్కను, పొలాల గట్టు మీద అది వస్తుందని. ఇప్పుడు ఫారెన్ కంట్రీలో ఇది గూస్బెర్రీ అంటారండి. ఫారెన్ కంట్రీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇవి. అసలు వాళ్ళు ఎంత ఇష్టంతో పెంచుతారంటే అందులో చూసిన తర్వాత కానీ ఇక్కడ చాలా దీని గురించి బాగా తెలిసింది. ఇది ఇప్పుడు బాగా పండిస్తున్నారటండి. దీన్ని టమాటా లాగా ఉంటుందండి. ఇది గూస్బెర్రీ ఇది ఇట్లా ఉన్నాయి కదా, ఈ లోపల ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది ఫారెన్ కంట్రీలో ఎంత ఇష్టంగా తింటారో. మనం దీన్ని అసలు పట్టించుకోము, కానీ ఇంకా నాకు నచ్చి బాగా మొక్క అదే మొలిచిందండి. మేక ఎరువులో వచ్చింది, ఇది వచ్చింది భలే టేస్ట్, అసలు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇది. చూడండి గ్రేపు చాలా వస్తాయండి నాకు. చిన్న టబ్లో పెట్టాను, 100 రూపాయల టబ్లో పెట్టాను. చూడండి ఎంత హెల్దీగా, ఎంత గుత్తులు వచ్చాయి. మనం కేర్ తీసుకోవాలండి పురుగు రాకుండా. చూడండి నాకు ఒక్క పెస్ట్ కూడా లేదు చూడండి. పురుగు రాకుండా మనం 2-3 మంత్స్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలండి. ఒకవేళ పెస్ట్ వచ్చింది అనగానే ఎంబడే ఆకు చించేసేయాలి. ఎండిపోయిన ఆకున్నా కూడా ఏదైనా పెస్ట్ వచ్చిందంటే ఎంబడే తీసేస్తే మనకు పెస్ట్ అనేదే ఉండదండి మనకు. ఇది బరాబా ఫ్రూట్, ఇది బరాబా ఫ్రూట్ ప్లాంట్ చాలా టేస్ట్. ఇది చాలా కాయలు ఉండే తిని చూసాం, చాలా టేస్ట్ ఉంది ఇది బరాబా ఫ్రూట్. బాగా గుత్తులు వచ్చేస్తుంది. ఇది సన్ డ్రాప్. ఇది దీన్ని జ్యూస్ తాగితే చాలా మంచి బెనిఫిట్స్. ఇది ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, పూత వచ్చింది కానీ రాలిపోయింది. నేను బ్యాగ్ మార్చినందుకు పూత రాలిపోయిందండి. ఇది సన్ డ్రాప్ల ఫ్రూట్. ఇది ఆవకాడో చాలా పూత వచ్చినుండే, నేను చూసుకోలేదు, వాటర్ నిలబడిపోతుందని చూసుకోలేదండి. ఇది మొత్తం నిండుగా ఎంత పూత వచ్చిందో అది పూత అంతా రాలిపోయిందండి. దీన్ని మార్చుకోవాలి. నేను ఇంకా 100 రూపాయల టబ్లోనే పెట్టాను చూడండి. ఇది నల్ల పసుపు, బ్లాక్ పసుపు, అందులోనే అదే బకెట్లో బ్లాక్ పసుపు పెట్టాను చూడండి. చాలా మంచిది అటండి బ్లాక్ పసుపు కూడా. మనం ఇంట్లో పెట్టుకుంటే ఏదో జిస్ట్ కాకదంటారు, మంచిదండి హెల్త్కి బ్లాక్ పసుపు కూడా. ఇదేమో బ్లూ మ్యాంగో, ఇది పర్పుల్ మ్యాంగో. ఇది కూడా చెన్నై నుండి వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళి తెచ్చుకున్నా. ఇది కూడా పర్పుల్ మ్యాంగో. ఇది చీమ చింత అండి. ఇది థైలాండ్ చీమ చింత. మన చీమ చింత దాకు ముళ్ళు ఉంటాయి, కానీ దీనికి ముళ్ళు లేవు చూడండి. చీమ చింత ఇది కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్. ఇది కూడా థైలాండ్ చీమ చింత. ఇది చూడండి, ఇది రాంబుటాన్ అంటారు కదా, రెడ్ ఉంటుంది రాంబుటాన్. ఇది చాలా బాగుంటుందండి, లోపల వైట్గా గుజ్జు ఉంటుంది, చాలా టేస్ట్. చూడండి ఎంత చిన్న చెట్టుకు వచ్చిందో, ఫ్లోరింగ్ వచ్చింది చూడండి. రాంబుటాన్ ఇది బ్లాక్ బెర్రీ అండి. ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత గ్రీనరీగా ఉందో. ఇది కూడా రేర్ వెరైటీ అరటి. ఇది నేను రేర్ వెరైటీ అండి. ఇక్కడ గ్రీన్ గులాబీ అంటారు కానీ అది ఆకుల్లాగా వస్తుంది, కానీ చూడండి సేమ్ రోజ్ ఫ్లవర్ లాగా గ్రీన్ గులాబీ అండి. ఇది థైలాండ్ నుండి తెప్పించాను. ఎంత బ్యూటిఫుల్గా ఉండదు. ఇది ఇంకా మొగ్గలేనండి, ఇంకా పుయ్యలేదు. ఇది గుత్తులు ఇలా చాలా గుత్తులు వస్తాయి. ఇవి ఇంకా మొగ్గలే. ఇది రేర్ అండి, అసలు ఇది దొరకదు కూడా ఇది ఎక్కడ. చాలా బాగా వచ్చింది. ఇది చూడండి వెరిగేటెడ్ బత్తాయి అండి. అసలు ఎవరమైనా మనం మిద్దె మీద పెట్టుకుంటా అండి ఎక్కువ ఫ్రూటింగ్స్, బాగా రుచికరమైన ఫ్రూట్స్, చిన్న మొక్కకే ఎక్కువ ఫ్రూట్స్ వచ్చేటట్టు నేను సెలెక్ట్ చేసుకున్నానండి అన్ని మొక్కలు.
ఇది కూడా వెరిగేటెడ్ బత్తాయి చూడండి, ఎన్ని కాయలు అంటే చాలా, దాదాపు 3-4 టైమ్స్ తెంపి తిన్నామండి. భలే రుచిగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది జామ, ఇందులో ఇవి మొలిసాయి. ఇది చూడండి, ఇది సేమ్ జామకాయ లాగానే ఉన్నాయి చూడండి. ఇదిగో ఇది ఆ చెట్టు చూడండి ఎంత వెరైటీ కింద. ఇది జామకాయ చూడండి, ఇది అమృత్ పలాట్. ఇది జామకు లాగా లేవు చూడండి, ఆకులు ఎంత వెరైటీగా ఉన్నాయి. కానీ జామ ఫ్రూట్ లాగానే ఉంది, టేస్ట్ కూడా చాలా టేస్ట్ అండి, ఇంకా జామకాయ కంటే టేస్ట్. ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ చూడండి, నేను మిద్ద మీద ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను ఎప్పుడు, కానీ ఎక్కువ ఫ్రూటింగ్స్ రావాలి, మొక్క రేరుగా ఉండాలి. ఇవి చాలా రుచి ఉందండి, తిని కూడా చూశాను. ఇది అమృత్ పల్ జామ అట, అది చాలా బాగుంది, కొత్త మొక్క అండి ఇది. ఇది కృష్ణమర్రి వాళ్ళ కృష్ణుడి వాళ్ళ మమ్మీ ఈ వెన్న చిలికినప్పుడు ఆ వెన్న దొంగతనం చేసి ఇగో ఈ డొప్పలో పెట్టుకునేదటండి. ఈ డొప్పలో పెట్టుకొని తర్వాత తినేవాడట, అందుకని దీనికి కృష్ణమర్రి అని పేరు వచ్చింది. చూడండి డొప్పలాగానే వచ్చాయి చూడండి, ఆకులు మొత్తం అట్లాగే వచ్చాయి. సూరినామ్ చెర్రీ, ఇది సూరినామ్ చెర్రీ. ఇప్పుడు ఇవి కూడా అండి చెర్రీలో దాదాపు 4-5 రకాలు ఉన్నాయి నా దగ్గర. బార్బడా చెర్రీ, వెస్ట్ ఇండీస్ చెర్రీ, సూరినామ్ చెర్రీ. ఇది నేనేం చేశానంటే చాలా పెద్ద చెట్లు, ఈ పెద్ద చెట్లను తీసి ఏం చేశాను, అవి కూడా వేర్లు కట్ చేసి మొత్తం ప్రూమింగ్ చేసి చిన్న తొట్టిలో పెట్టాను. తర్వాత వేరే గ్రో బ్యాగ్లకు మార్చుకుంటాను నేను, అప్పుడు ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ బాగా వస్తుంది. అది నేను సొంతంగా చేసుకున్నాను. ఇది చూడండి, ఇది లాంతర్ మందార. దీంట్లో 5 రకాలు ఉంటాయటండి, నా దగ్గర అయితే ఇప్పుడు ఒక వెరైటీ ఉంది. నాకు రేర్ వెరైటీ ఫ్లవరింగ్స్ కూడా అంటే ఇష్టం అండి. ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్, ఫ్లవర్ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇది చూడండి, ఇది పాకిస్తాన్ సపోటాట. ఇది ఒక నెమలి పింఛన్ లాగా ఉంది చూడండి, నెమలి పురి విప్పుకుంటే ఎట్లుంటుందో పాకిస్తాన్ సపోటాట. ఇది మొక్కే చూడండి అలా ఉంది, పురి విప్పుకున్నట్టు ఉంది మొక్క. ఇది కాటన్ నేరేడ్ అండి, ఇది చిన్న మొక్క తెచ్చుకున్నాను, దాదాపు 1.5 year అయిపోయింది. ఇది చిన్న మొక్క తీసుకొచ్చి మళ్ళీ తర్వాత నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇగో ఇలా పెద్ద గ్రో బ్యాగ్లోకి మార్చుకుంటాను అండి. ఇది సీడ్ ఉండదు దీంట్లో. కాటన్ నేరేడు చాలా పెద్ద సైజు, మంచి స్వీట్నెస్ అండి. చూడు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది కూడా ప్రూమింగ్ చేశాను. ఇది రోజ్ యాపిల్. ఈ రోజ్ యాపిల్ సేమ్ రోజ్ ఫ్లవరే ఉంటుందండి. ఈ రోజ్ యాపిల్ చాలా మంచి ఫ్రూట్స్ చాలా వస్తాయి, ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి. ఇది చూడండి, ఇది అమెరికన్ లెమన్. ఇదిగో ఎంత పెద్ద సైజు చూడండి, అమెరికన్ లెమన్. గుత్తులు ఒక్కొక్క కాడ 5-6 గుత్తులు వస్తాయండి. ఇదిగో అక్కడ వచ్చాయి చూడండి, అక్కడ ఇవన్నీ బతాయిలు అమెరికన్ లెమన్. ప్రూమింగ్ చేశాను మొత్తం, దాదాపు ఒక 50-60 కాయలు వచ్చినాయండి ఈ మొక్కకు. అందుకని ఆ కాయలు అయిపోగానే మళ్ళీ ప్రూమింగ్ చేసిన, మళ్ళీ ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఒక్కొక్క కాడ 5-6 వస్తాయి గుత్తులు. అది రెడ్ క్యాబేజీ. ఇది పెట్రీ అవైలబుల్ అండి, చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇది కూడా చాలా బాగా వస్తాయి. ఇది అందరికీ తెలియదండి సీడ్స్తోనే వస్తాయని, కానీ ఈ ఫ్లవర్ సీడ్స్తోనే వస్తాయండి. కానీ ఇది ఇగో ఈ మధ్యన ఉంటుంది సీడ్, ఇదే సీడ్ అండి. ఇది ఈ మధ్యన ఉన్న సీడ్ చాలామందికి తెలియదు. ఈ ఫ్లవర్లోనే సీడ్ ఉంటుంది కాబట్టి ఈ సీడ్ మనం నాటుకుంటే ఎంబడే మొక్క వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇగో ఇలా ఎండిన తర్వాత తీసుకోవాలి సీడ్. చూడండి ఇదిగో ఇదే అండి సీడ్. ఇది చాలామందికి తెలియదు. ఈ సీడ్ నాటుకుంటే మనకు మొక్క వస్తుందండి. చూడండి ఇది మల్బరీ, చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు. ఫ్రూటింగ్ వచ్చి చాలా ఫ్రూటింగ్స్ వస్తే మళ్ళీ నేను కట్ చేసి మొత్తం ప్రూమింగ్ చేశానండి. ప్రూమింగ్ చేసినాక చూడండి ఎన్ని ఫ్రూటింగ్స్ వచ్చాయో. ఇది కర్టిమన్ మ్యాంగో అండి, ఇది కూడా చాలా రేర్ వెరైటీ. అది చైనీస్ బాక్స్ అంటారు దాన్ని. ఎంత స్మెల్ అసలు. ఫ్లవర్ వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది చైనీస్ మల్లె అంటారండి. మొత్తం చెట్టు నిండా పూత, వైట్ ఫ్లవర్స్ వస్తాయి. భలే బ్యూటిఫుల్ స్మెల్ అండి. 5:30-6 టైంలో వస్తాయి, చాలా బాగుంటాయి. ఇది వెరిగేటెడ్ జామ. ఫ్రూటింగ్ కూడా వచ్చింది చూడండి. ఇగో ఆకు ఎట్లా ఉందో ఆ కాయ కూడా అట్లే ఉంది చూడండి. చాలా టేస్ట్, లోపల ఆరెంజ్ కలర్ ఉంటుంది, మంచి రుచి.
ఇది కూడా కాయలు వచ్చి మొత్తం రాలిపోతుంటే మళ్ళీ ప్రూమింగ్ చేసిన, మళ్ళీ పూత వచ్చింది చూడండి. ప్రూమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి మనం చేయడం. పూత రాలేదు అంటే మనం ప్రూమింగ్ చేసేసుకోవాలి. మళ్ళీ నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ప్రూమింగ్ రాదంటారు, ఎందుకు రాదండి? చాలా బాగా వస్తుంది. ఇది తైవాన్ మ్యాంగో, కంటిన్యూగా ఫ్రూటింగ్స్ వస్తాయి, చాలా స్వీట్ బాగా. ఇది గ్రేప్ అండి, ఇది వైట్ గ్రేప్, పొడుగు వస్తాయి కదా ఆ గ్రేప్. ఇది వైట్ గ్రేప్. ఇది చాలా పెద్ద సైజు మళ్ళీ. ఇది ఒక రోజ్ ఫ్లవర్ అంత సైజు వస్తుంది చూడండి. మొగ్గ ఎంత పెద్దగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఇది. ఇది చూడండి వైట్ సంపంగి, చాలా మంచి స్మెల్. నా దగ్గర వైట్ సంపంగి ఉంది, ఆరెంజ్ సింహాచల సంపంగి ఉంది. 3 రకాలు ఉన్నాయండి సంపంగిలు. చూడండి ఎంత బ్యూటిఫుల్ స్మెల్ అండి అసలు. మనం ఇది తీసుకొని మనం ఇట్లా వెళ్ళినప్పుడు కర్చీప్లో పెట్టుకుంటే భలే మంచి స్మెల్. అక్కడ అది స్టార్ మల్లె, అది సేమ్ స్టార్ లాగా వచ్చాయి చూడండి మల్లెపూలు. చాలా చాలా వస్తాయి మల్లెపూలు. ఇది నోని ఫ్రూట్ అండి. ఈ నోని ఫ్రూట్ క్యాన్సర్ పేషెంట్లకు కనుక ఈ నోని ఫ్రూట్ జ్యూస్ ఇస్తే చాలా చాలా వరకు తగ్గిపోతుందని చెప్పారండి. అది నేను అందుకే అవన్నీ స్టోర్ చేసి పెట్టాను, జ్యూస్ కూడా తయారు చేసి పెట్టాను. ఎవరికైనా కావాలనుకుంటే నేను జ్యూస్ ఇస్తానండి. అది చేసి పెట్టాను, ఒక బాటిల్ చేసి పెట్టాను. ఇది రోజు గోవర్ధనం అండి, చాలా సెంటెడ్ ప్లాంట్. ఇది హాల్లో ఒక ఫ్లవర్ పెట్టినామంటే మొత్తం ఇల్లంతా స్మెల్ అండి, అంత బాగుంటుంది ఇది స్మెల్. ఇది ఆకు సంపంగి, ఇదిగోండి ఇంకా మంచి స్మెల్. ఇది కార్లో ఒక ఫ్లవర్ పెట్టుకుంటే మొత్తం స్మెల్. ఇది ఆకు సంపంగి. అంటే నాకు ఎక్కువ సెంటెడ్ ప్లాంట్స్ అన్నా, రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నా చాలా ఇష్టం. మామూలు కాకుండా నేను ఎక్కువ రేర్ వెరైటీ పెడతాను. ఫ్లవరింగ్లో కూడా అంతే, చాలా ఇష్టం ఇది. ఇది చూడండి, ఇది దాదాపు 2.5 years అవుతుందండి. 2.5 years అవుతున్నట్టున్నది. మా పాపకు, ఆమెకు తోతపరి అంటే చాలా ఇష్టము. తను జర్మనీలో ఉంటుంది. తను వచ్చే ముందు తనకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి నేను ఈ మొక్క పెట్టానండి. చూడండి ఫ్రూటింగ్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేలల కంటే కూడా ఎంత బాగా వచ్చాయో. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది అండి. మనం మంచి కేర్ తీసుకుంటే నేలలో ఉన్నట్టుగానే పండించవచ్చు మనం కూడా. ఇది కింద పడిపోతుంది కొమ్మ. ఇది 100 రూపాయల టబ్ అండి. చూడండి ప్రతి దాంట్లో మేక ఎరువు. నా టబ్బులలో మేక ఎరువు వేస్తే వేడి అని వాడరండి, ఖచ్చితంగా మేక ఎరువు వాడండి, చాలా బాగా వస్తాయి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్. ఇది చూడండి, ఇది వాటర్ యాపిల్, గుత్తులు ఎంత బాగా వచ్చింది. ఈ రేర్ వెరైటీ ఇది వాటర్ యాపిల్. సేమ్ యాపిల్ లాగానే ఉంటుంది, చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇది కొండ మామిడి, చాలా బాగుంటుంది. అంటే పప్పులో వేసుకుంటారట, చాలా బాగుంటుంది. ఇది సేమ్ మామిడికాయ ఫ్లేవరే ఉంటుంది. పూత కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది అది గజనిమ్మ, మస్తు ఫ్రూటింగ్ వచ్చింది. అది గజనిమ్మ. అది గజనిమ్మ అండి. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. పులిహోర కానీ చేసుకోవడానికి, పచ్చడి పెట్టుకోవడానికి చాలా రుచి ఉంటుంది అండి. కాయలు కూడా చూడండి ఎంత, చాలా ఫ్రూటింగ్ అసలు. పెద్ద సైజు, చాలా పెద్ద సైజు వస్తాయి, చాలా బాగుంటుంది. ఇవి అడీనియంలో కూడా దాదాపు 11 రకాలు ఉన్నాయండి. అన్నీ రేర్ వెరైటీ అడీనియము. ఈ మాందార గ్రోమోర్ నర్సరీలో తీసుకున్నానండి. ఇవన్నీ దాదాపు ఒక 35 వెరైటీస్ తీసుకున్నాను. ప్రతి మొక్కలండి చాలా, నా మిద్దె తోట పైన ఉన్న మొక్కలు సగం మొక్కలు గ్రోమోర్లోనండి. గ్రోమోరు. ఇది వైట్ నేరేడు. ఇది వైట్ నేరేడు అండి. పూత చాలా వస్తుంది కానీ పూత మొత్తం నిలబడదండి, కొన్ని కాయలే వస్తాయి. కాయలు చూడండి చాలా బాగా వచ్చాయి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది అది నేరేడు. ఇది వెల్వెట్ ఎలిఫెంట్ యాపిల్ అండి. ఇది ఫస్ట్ నాకు దీని పేరు తెలియదు, తర్వాత అడిగారు సుంత గారు ఇది ఏం మొక్క అంటే నాకు అప్పుడు పేరు తెలియదు. తర్వాత సెర్చ్ చేసి చూసా, మొత్తం వెతికి చూస్తే అప్పుడు దీని పేరు తెలిసింది. ఇది ఎలిఫెంట్ యాపిల్. ఇది తైవాన్ ఆరెంజ్. ఈ రావి చెట్టు ప్రత్యేకత అండి, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది బుద్ధ విహార్లో సంఘరక్షిత మహాతేరో వరద చేతుల మీదుగా అతను తీసుకొచ్చుకున్నారండి. థైలాండ్ నుండి తీసుకొచ్చి బుద్ధ విహార్లో పెట్టారట. తను మళ్ళీ వెళ్ళేటప్పుడు విహార్లోనే ఉంచి వెళ్ళారు. ఇది అనుకోకుండా నాకు వచ్చిందండి. ఇది నాకు ఎంత అదృష్టంగా భావిస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మొక్క గురించి. ఇది 17 years అండి, అంటే 16 years ప్లాంటే తెచ్చుకొని ఇప్పుడు 1 year అయిపోయింది.
ఇది ఎంత బాగుందో చూడండి, ఇంకా హెల్దీగా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది కిషోర్ గారి చేతుల మీదుగా తీసుకున్నానండి. ఇది బుద్ధవిహార్లో కిషోర్ గారు ఇచ్చారు నాకు తన చేతుల మీదుగా. అది ఈ మొక్క ఏంటి అని అడగగానే బాగుంది ఈ మొక్క అనగానే సరే మేడం తీసుకోండి అని తన చేతుల మీదకి ఇచ్చారండి. తనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి కిషోర్ గారికి కూడా. చాలామంది అడుగుతుంటారండి, మిద్దె మీద ఇంత వెయిట్ పెడతారు కదా మేడం, ఇబ్బంది కాదా అంటారు కదండి. కానీ ఏం కాదండి, మనం ఇప్పుడు 2-3 ఫ్లోర్లు కడతాము. ప్రతి ఫ్లోర్లో మనకు ఫ్రిడ్జులు, డైనింగ్ టేబుళ్ళు, ఎంత వెయిట్ ఉన్న సామాన్లు మనం పెడతాం కదండి. మరి ఈ మొక్కలు ఎంత వెయిట్ ఉంటాయి? మామూలుగానే ఉంటాయి కానీ వెయిట్. మనకు గ్రో బ్యాగులు వాడుకుంటే మనకు వెయిట్ తక్కువ ఉంటుంది. పెద్ద ఈ డ్రమ్ములు, పెద్ద పెద్ద బ్యాగ్స్ కాకుండా మీడియం సైజు గ్రో బ్యాగులలో పెడితే మనకు వెయిట్ కూడా తక్కువ ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు నేను అన్ని గ్రో బ్యాగ్సే పెట్టాను చూడండి, మనకు ప్రాబ్లం అనేది ఉండదండి. మీరు ఏదానికి దీని గురించి అయితే భయపడిన అవసరం లేదు. బరువు వెయిట్ అయ్యొద్దు. మనం పెద్ద పెద్ద డ్రమ్ములు, పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు అట్లాంటివి పెడితే బరువు ఎక్కువ ఉంటుంది. అయినా కానీ ఏం కాదులేండి మనకి, ఎందుకంటే ఎంత బరువు పెడతాం మనం, 3-4 ఫ్లోర్స్ కట్టి చాలా బరువు పెడతాం. కానీ దాని గురించి మనం డౌట్ పడకూడదండి. వాటర్ లీకేజ్ కూడా ఏమి ఉండదండి మనకు, ఎందుకంటే మనం ఆల్రెడీ కంకర మట్టితో చాలా, ఇప్పుడు రోడ్ ఎంత వేస్తామండి అంత మందం వేస్తాం మనం. మరి ఇప్పుడు రోడ్డు మీద మోరీ పైన కంకరతో మనం స్లాబ్ ఎంత వేసామో అంత వేసాం. ఎన్ని పెద్ద పెద్ద లారీలు బండ్లు పోతాయి, ఏం కాదు కదండి. ఇది కూడా అంతే. మనం మీరు ప్రతి ఒక్కరు ఒక మిద్దె తోట ఒక 10 మొక్కలను పెంచండి తప్పకుండా. ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం కూడా నేను ఇంట్రెస్ట్తో పెంచానండి. నేను హౌస్ వైఫ్నే, కానీ నాకు మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి, మనం ఆర్గానిక్గా పండించుకోవచ్చు. చక్కటి ఫ్రూట్, ఒక్క ఫ్రూట్ పండినా మనకి ఎంత ఆనందం అండి. మనం మందులేని ఫ్రూట్ కదా, అందుకని ప్రతి ఇంటికి ఒక 10 మొక్కలు, 5 మొక్కలు, మీకు ఎంత ఓపిక ఉంటే అంత చేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు పోయిన సంవత్సరం కూడా గోల్డెన్ గార్డెన్ అవార్డు వచ్చిందండి. నేను మళ్ళీ ఈ సంవత్సరం కూడా గోల్డెన్ గార్డెన్ అవార్డు సెలెక్ట్ అయ్యానండి.